ఫ్రెండ్స్, మీరు వాట్సాప్ యూజ్ చేస్తున్నప్పుడు అందులో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ చూసి ఉంటారు. అండ్ ఈ వీడియోలో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ని మనం ఎలా వెరిఫై చేస్తాం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వాట్సాప్ మనం సెండ్ చేసిన మెసేజ్ అండ్ రిసీవ్ చేసుకున్న పర్సన్ మధ్యలో ఉండేటట్లు సెక్యూర్ చేస్తుంది. కానీ మనకి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ రాని అప్పుడు మన మెసేజ్ కి సెక్యూర్ లేదు. అది ఎలా తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మనం వాట్సాప్ కంపెనీ మొబైల్ ఫోన్ లో కానీ లేదా వేరే వైఫై యూజ్ కొని సమ్ టైమ్స్ వాట్సాప్ ని యూజ్ చేస్తాం. ఇంటర్నెట్ లో చాలా ప్లాట్ఫామ్స్ లో మనం లాగిన్ చేసి ఉంటాం. వాళ్ళ దగ్గర మన డేటా అనేది సేవ్ అయి ఉంటుంది. మన డేటా అనేది ఎక్కడో ఒక చోట యూజ్ చేస్తూ ఉంటారు. మీ ఫోన్ కంపెనీ లేదా మీ సిమ్ నెట్వర్క్ మీ మెసేజ్ని ట్రాక్ చేయవచ్చు. కానీ ఎప్పుడైతే వాట్సాప్ లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఆప్షన్ తీసుకువచ్చారో అప్పటి నుంచి ఎవరైనా థర్డ్ పర్సన్ కి మన మెసేజ్ అండ్ కాల్స్ చూడలేరు అండ్ కాల్స్ అండ్ వాయిస్ మెసేజ్ ని వినలేరు. వాట్సాప్ లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ నుండి మనం ఎవరికైనా మెసేజ్ చేయొచ్చు అండ్ రిసీవ్ అయిన పర్సన్ మాత్రమే ఆ మెసేజ్ ని రీడ్ చేయగలరు. దాని మధ్యలో ఎవరైనా థర్డ్ పర్సన్ మెసేజ్ ని రీడ్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే ఇది చాలా సెక్యూర్ ప్రాసెస్ అండ్ మీకు ఇప్పటికే ఇది అర్థమయ్యే ఉంటుంది వాట్సాప్ లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే. ఇప్పుడు మనం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఎలా వర్క్ అవుతుంది అనేది తెలుసుకుందాం. వాట్సాప్ లో మెసేజ్ ఆర్ కాల్ చేసినప్పుడు ఆ మెసేజ్ అండ్ కాల్ అనేది ఎన్క్రిప్షన్ అవుతుంది. అంటే ఇది ఏ థర్డ్ పార్టీ యాప్ అండ్ ఎలాంటి కంపెనీ దీనిని వినడానికి చూడడానికి అవ్వదు. ఇంతకీ మనం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ని ఎలా వెరిఫై చేస్తాం? ఎప్పుడైనా మనం న్యూ కాంటాక్ట్ కి మెసేజ్ చేసినప్పుడు మన ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ఆన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మెసేజ్ చెయ్యక ముందే ఎల్లో కలర్ లో మనకి చూపిస్తుంది అండ్ ఇందులో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ వెరిఫై చేయడానికి అవసరం లేదు. కానీ ఒకవేళ మీకు వెరిఫై చేయాలనుకుంటే ఆ కాంటాక్ట్ లో రైట్ సైడ్ లో 3 డాట్స్ పై క్లిక్ చేసి వ్యూ కాంటాక్ట్ పై ట్యాప్ చేసి మీకు అందులో బార్ కోడ్ ని ట్యాప్ చేయండి. ఇప్పుడు మీరు ఎవరికి మెసేజ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఈ బార్ కోడ్ ని షేర్ చేసి మీరు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియోలో మీకు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఏమిటో అర్థమై ఉంటుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.